ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ పూర్తి చేసింది. నిన్నటితో ప్రచారానికి తెరపడగా రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా ఈ స్థానంలో 52 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలను దూరదర్శన్ వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి ఉప ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈసారి ప్రధాన పార్టీలు విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువగా ప్రచారం ఈ ఎన్నికల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 43,800 మంది ఓటర్లు, పట్టభద్రులు రేపు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం మొత్తం 11 రూట్లలో దాదాపు 23 లొకేషన్లలో దాదాపు 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించేందుకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లని అధికారులు చేస్తున్నారు. ప్రధానంగా ఈ వెబ్ కాస్టింగ్, తర్వాత దాంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు, ఏదైతే పట్టభద్రులకి తాగునీరు, తర్వాత టెంట్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ప్రజల్ని ఉంచడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస్, అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలుగా ఓటర్లుగా ఉన్న వాళ్ళు 4,61,000 మంది పట్టభద్రులు అంటున్నారు. అంటే ఇంతే ఉన్నారు, ఇంతకంటే ఎక్కువే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందంటారా? పట్టభద్రులు ఏదైతే ఓటరు నమోదు కార్యక్రమం చేసుకోమన్నారో దాని ప్రకారంగా దాదాపు 4 లక్షల పైచులకు ఏదైతే వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఓటు కోసమని. అది దాని ప్రకారంగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లే అధికారులు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.